చూడండి ఫ్రెండ్స్, నేను ఈరోజు రిలైజ్ అయ్యాను ఫ్రెండ్స్. ఇంతటితో నాకు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు నేను రియలైజ్ అయిపోయాను, ఈ ప్రపంచం మొత్తం స్వార్థంతోనే నడుస్తుంది ఫ్రెండ్స్. అంతకుమించి ఏమీ లేదు. అందరికీ అన్నీ స్వార్థాలే. మీకు ఏదో ఒక స్వార్థం ఉంటుంది. నేను ఉద్యోగం చేయాలని, అది చేయాలని, పెళ్లి చేసుకోవాలని, ఇది అది ఇది అది అని ఒక స్వార్థం. మా తల్లిదండ్రులకి నేను జాబ్ చేయాలి, నేను ఎగ్జామ్లో అది స్వార్థం. అంతా స్వార్థమే ఫ్రెండ్స్. స్వార్థంగా ఎవరు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ లేరు ఫ్రెండ్స్. ఆఖరికి ఏది గుళ్ళో స్వామీజీలుగా, సన్యాసులుగా, అఘోరాలుగా తిరిగే వాళ్ళకు కూడా స్వార్థమే ఫ్రెండ్స్. వాళ్ళకి ఏంటి, శివ దర్శనం కావాలి, అది కావాలి, ఇది కావాలి, దేవుడి దర్శనం కావాలి, దేవుళ్ళ ఐక్యం అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. అందరికీ స్వార్థాలే ఫ్రెండ్స్. స్వార్థం లేని వాడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. జంతువులకి స్వార్థమే ఫ్రెండ్స్. నా ఆకలి తీరాలి, అది తీరాలి, ఇది తీరాలి, ఇది తీరాలని అంతా స్వార్థమే ఫ్రెండ్స్. స్వార్థంతోనే ప్రపంచం మొత్తం నడుస్తుంది. ఈ విశ్వం మొత్తం స్వార్థమే. దేవుళ్ళందరూ స్వార్థమే. నిస్వార్థంగా ఒక్కరిని చూపించాలి ఫ్రెండ్స్, ఎవరు చూపించాలి, అంతా స్వార్థపడదు. ఈ బ్రతుకే స్వార్థం ఫ్రెండ్స్. ఎందుకు మన ఫ్రెండ్స్ ఒక్కసారి రియలైజ్ అవ్వండి ఫ్రెండ్స్. స్వార్థాన్ని వీడండి ఫ్రెండ్స్. దయచేసి వీడండి, దయచేసి వీడండి.